మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఇంతకు మించింది దుష్టు నుంచి పుట్టునది అని సెలవిచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కార్పొరేట్ పాస్టర్స్ వ్యవస్థ వలన మోసపోయి న్యాయం కోసం పోరాడుతున్న మహిమ కుమారి విషయం దాదాపు 2-3 నెలల నుంచి తెలుగు క్రైస్తవ సోషల్ మీడియాలో ఒక సంచలనమైంది. వికేఆర్ గారు మహిమ కుమారికి అండగా నిలబడి పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో జాన్ పాల్ కూడా జాయిన్ అయ్యి తనదైన శైలిలో తన పోరాటం తాను చేస్తున్నాడు. మహిమ కుమారి కోసం సోషల్ మీడియాలో పోరాడుతున్న వాళ్ళు త్వరలో మహిమ కుమారికి న్యాయం జరుగుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నాకైతే అంత త్వరగా మహిమ కుమారికి న్యాయం జరుగుతుంది, నేనైతే మహిమ కుమారికి న్యాయం జరుగుతుంది అని నేను నమ్మటం లేదు. ఎందుకంటే మహిమ కుమారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యవస్థకి నాయకత్వం వహిస్తుంది లేత గొర్రె పిల్లలా కనపడుతున్న ముదురు క్రూరమైన తోడేలు. అంత త్వరగా మహిమ కుమారికి న్యాయం జరుగుతుంది అని నేను నమ్మటం లేదు. ఇక వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి అయితే తప్పితే మహిమ కుమారికి న్యాయం జరగదు. న్యాయం జరగాలని ప్రార్థన చేస్తున్నా. మహిమ కుమారికి న్యాయం చేసే విషయంలో జాన్ పాల్ చేస్తున్న పోరాటానికి నేను సంతోషపడుతున్నాను, ఆమోదాన్ని తెలియజేస్తున్నాను. సిద్ధాంతపరంగా జాన్ పాల్కి నాకు పోరాటం ఉంది. మహిమ కుమారి విషయం న్యాయం కోసం పోరాడుతున్నంత మాత్రాన జాన్ పాల్ బోధించే బోధలు కరెక్ట్ అవ్వవు. 60-70% జాన్ పాల్ బోధలు కరెక్ట్ అయినా మిగతా 30-40% తెలుగు క్రైస్తవ్యానికి హాని చేసేవి, కీడు చేసేవి. తప్పకుండా సిద్ధాంతపరంగా సత్యబోధ విషయంలో జాన్ పాల్ తోటి నా పోరాటం కొనసాగుతుంది. జాన్ పాల్ మహిమ కుమారి విషయంలో మాట్లాడుతూ సందట్లో సడేమియా అన్నట్టు ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని తీసుకొచ్చి మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నాడు. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోతే తెలుగు క్రైస్తవులంతా రోడ్డు మీదకి వచ్చారు. ఆయన కోసం, చనిపోయిన ఆయన కోసం పోరాటం చేశారు. బతుకున్న మహిమ కుమారి కోసం పోరాటం చేయరా అంటూ మోకాలుకి బోడుగుండుకి ముడిపెట్టినట్టు అనవసరంగా మహిమ కుమారి విషయంలో ప్రవీణ్ పగడాల గారి టాపిక్ తీసుకొచ్చాడు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా అనిపిస్తుంది, చచ్చిపోయిన ఒక వ్యక్తి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన దరిద్రులందరిని అడుగుతాను నేను. ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో తెలుసు, అందరికీ తెలుసు, ఆ దరిద్రులందరికీ తెలుసు. ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసి, యాక్సిడెంట్ అని తెలిసినా కూడా కావాలని వ్యక్తిగత లబ్ధి కోసమని ఎవడో ఇష్టం వచ్చేటో మాట్లాడిన దరిద్రులంతా ఈరోజు ఒక అమ్మాయి అన్యాయం జరిగిందని ఏడుస్తూ ఉంటే ఎందుకు అమ్మాయి పక్షాన్ని మాట్లాడటం లేదు? ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ప్రవీణ్ పగడాల గారి శక్తివంతమైన బోధలకి చరిత్రను తవ్వి క్రైస్తవ్యం యొక్క విలువను చాటమే కాకుండా భారతదేశంలో కొంతమంది ప్రజలని మతోన్మాదం ఏ విధంగా అణచివేసింది, క్రైస్తవ్యం అణచివేయబడ్డ ప్రజలను ఎలాగా పైకి లేపిందన్న విషయంలో అద్భుతమైన సందేశాలతోటి స్టెఫెన్ మతోన్మాదులతోటి, యోధా మతోన్మాదులతోటి వాదిస్తుంటే స్టెఫెన్ ని ప్రేరేపించిన ఆత్మని వారు ఎదిరించలేకపోయారు అన్నట్టుగా బలమైన దేవుడి ఆత్మాభిషేకంతో, ఈలోక సంబంధమైన జ్ఞానంతో కూడా ప్రవీణ్ పగడాల గారు చేస్తున్న సిద్ధాంతపరమైన పోరాటానికి మతోన్మాద నాయకులు జాతీయ స్థాయిలో కదిలిపోయాయి. వాళ్ళ పీఠాలు చాలా
తెలివిగా కుట్ర పన్ని ఆయన ఈ భూమి మీద లేకుండా చేశారు. ఇది నిజం, ఇది సత్యం. మహిమ కుమారి విషయంలో మహిమ కుమారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యవస్థ పోలీసుల్ని ప్రభావితం చేసింది, న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. మహిమ కుమారికి న్యాయం జరగదు, ఎందుకంటే మహిమ కుమారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యవస్థ అత్యంత శక్తి కలిగింది అని మాట్లాడిన జాన్ పాల్ ప్రవీణ్ పగడాల గారి విషయం దగ్గరికి వచ్చేసరికి పోలీసులు ఏం రిపోర్ట్ ఇచ్చారు, పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీసులు చూపించిన ఆ సీసీటీవీ ఫుటేజ్లు అంటూ పోలీసులకి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో పోలీసులకు సపోర్ట్ చేస్తున్నాడు, మహిమ కుమార్ విషయంలో పోలీసులు తప్పు చేశారన్నట్టు మాట్లాడుతున్నాడు. నా జాన్ పాల్ నేను ఏం చెప్తానంటే, మహిమ కుమారికి న్యాయం జరగాలని నేను కోరుతున్నాను, నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. జాన్ పాల్కి నేను సూచించేది లేదా హెచ్చరించేది ఏంటంటే, మహిమ కుమారి గురించిన టాపిక్ లో నువ్వు పబ్లిక్ లో మహిమ కుమారికి న్యాయం జరగాలని చేసే పోరాటంలోకి ప్రవీణ్ పగడాల గారి టాపిక్ తేవద్దు. తెచ్చావంటే మహిమ కుమారికి న్యాయం చేయడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా నీ ద్వారా వెనక్కి వెళ్ళిపోతారు, మహిమ కుమారికి అన్యాయం జరుగుతుంది. ఇంకొకసారి మహిమ కుమారి గురించిన టాపిక్ లో ప్రవీణ్ పగడాల గారి విషయం టాపిక్ తేవద్దు అని ప్రేమపూర్వకంగా సూచిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొద్ది సంవత్సరాల క్రితం విజయవాడ కృష్ణా బ్రిడ్జి పక్కనే ఉన్న ఒక విలేజ్, కొంచెం లోపలగా ఉంటుంది, కోలనుకొండ. ఆ గ్రామంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళి దేవుడి వాక్యం బోధించి వచ్చాను. అది ఒక మెమోరియల్ మీటింగ్. 3 రోజుల కిందట ఆ ఇంటి కుమారుడు 35 సంవత్సరాల వ్యక్తి ఆటో ప్రమాదంలో చనిపోతే వృద్ధుడైన ఆయన తండ్రి కుమారుడి జ్ఞాపకార్థం 3వ రోజు మీటింగ్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ బంధువుల ద్వారా నేను ఆ మీటింగ్కి వెళ్ళి దేవుడి వాక్యం బోధించాను. మీటింగ్ స్టార్ట్ అవటానికి ముందు తన కుమారుడిని తలుచుకొని ఆ వృద్ధులైన తండ్రి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే అక్కడే కట్టేసి ఉన్న ఆ ఇంటి పెంపుడు కుక్క చనిపోయిన తన యజమాన్ని గుర్తు చేసుకొని గొంతెత్తి ఏడుస్తుంది మురుగుతూ. అది ఏడడం చూసి ఆ వృద్ధులైన తండ్రి వెళ్ళి దానికి కౌగిలించుకున్నాడు. కుక్క ఆ తండ్రి హృదయ విదారకంగా ఏడ్చారు. ఆ కుక్క ఏడవటం చూస్తే నాకు చాలా బాధేసింది. ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్న కాలంలో మతోన్మాదుల మీదే కాదు, క్రైస్తవ్యానికి కలుపు మొక్కలు లాంటి అబద్ధ బోధకుల మీద కూడా చాలా పెద్ద పోరాటమే చేశాడు. ఆ క్రమంలో అబద్ధ బోధకుల మీద ఆయన చేసిన పోరాట క్రమంలో ఈ కార్పొరేట్ పాస్టర్లు అక్రమంగా విశ్వాసుల నుంచి కానుకలు దశంభాగాల పేరుతోటి 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కార్పొరేట్ పాస్టర్లు తమ అనుచరుల్ని, బ్రాంచ్ పాస్టర్లని ప్రవీణ్ పగడాల గారి మీదకి ఉసిగొలిపి, ఊర కుక్కలను ఉసిగొలిపినట్టు ఉసిగొలిపితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రవీణ్ పగడాల గారిని అబద్ధ బోధకుడని, మతోన్మాదులకు ఏజెంట్ అని కుక్కలు మొరిగినట్టుగా ఇష్టానుసారంగా మొరిగారు. ఆ దైవజనుడు చెప్పింది నిజమే కదా అని కార్పొరేట్ పాస్టర్ దేవుడి సేవకుడి మాటకు లోబడి బతుకు బోధ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. ఆయన బ్రతుకున్నప్పుడు తన అనుచరులు పంపి ఊర కుక్కలను పంపినట్టు పంపి ఇష్టానుసారంగా మాట్లాడించి తిట్టించి ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత తెలుగు క్రైస్తవమే కాకుండా
భారతదేశ క్రైస్తవమే కాకుండా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి దగ్గర నుంచి అనూహ్యంగా ప్రవీణ్ పగడాల గారికి వచ్చిన గొప్ప ప్రతిస్పందన చూసి ఈ ప్రవీణ్ పగడాల గారిని తన ఊర కుక్కలను పంపి తిట్టించిన కార్పొరేట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పెంపుడు కుక్క లాగా మారిపోయాడు. యజమాని చచ్చిపోతే కొలనుకొండ గ్రామంలో కుక్క ఎలా ఏడ్చిందో అలాగ ఏడుస్తూ పాటలు కూడా రాశారు, పాడారు. అది ప్రవీణ్ పగడాల గారి మీద ప్రేమ కాదు, శవం మీద చిల్లర డబ్బులు ఏరుకుంటున్నట్టు, శవాల మీద పేరాలు ఏరుకొని తింటున్నట్టు ఆయనకు వచ్చిన గొప్ప రెస్పాన్స్ను కూడా తమకు అనుకూలంగా మలుచుకొని క్యాష్ చేసుకోవటానికి పబ్లిక్లో తిట్టించాము ఆయన్ని. మళ్ళీ పబ్లిక్లో ఆయన ఎలా పొగుడుదాం, జనం ఊస్తారు కదా, మొహం మీద ఉయ్యకపోయినా మనసులోనైనా ఊస్తారు కదా అన్న సిగ్గు లజ్జ ఏమి లేకుండా ప్రవీణ్ పగడాల గారంటే తమకేదో వీరాభిమానం ఒళ్ళంతా కారిపోతున్నట్టు గొప్ప యాక్షన్ చేశారు, మామూలు యాక్షన్ చేయలేదు. యేసుప్రభు అదే అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించింది దుష్టుడు నుంచి పుట్టేది. ప్రవీణ్ పగడాల గారు అబద్ధ బోధకుడు అనుకుంటే ఆయన చనిపోయినప్పుడు నివాళులు అర్పిస్తే సరిపోద్ది. ఆయనంటే ఏదో అభిమానం ఉన్నట్టు, ఆయన మాట వేదమోక్క అయినట్టు తామకి తిట్టిచ్చింది, ఊర కుక్కలను పంపించి ఉసుగులిపింది అంత మర్చిపోయి ఈ ఎండక ఆ గొడుగు బట్టి ప్రవీణ్ పగడాల గారి మరణం నుంచి ప్రయోజనాన్ని పొందుకున్నారు. చాలా మంది యూట్యూబ్ పాస్టర్స్ ఎవ్వరు పొందుకోవాల్సింది వాళ్ళు పొందుకున్నారు. ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకొని వేలు లక్షలు సబ్స్క్రైబర్స్ పొందుకున్నారు, కొంతమంది సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నారు, కొంతమంది ఆయన పేరు చెప్పి లక్షలు అకౌంట్లో వేయించుకున్నారు, కొంతమంది కోట్లు సంపాదించారు, కొంతమంది యథార్థంగా పోరాడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే యథార్థమైన క్రైస్తవులు, యావత్ తెలుగు క్రైస్తవ్యం 99% హతసాక్షి ప్రవీణ్ పగడాల గారిని తమ హృదయంలో పెట్టుకున్నారు. తెలుగు క్రైస్తవ్యం కొరకు పోరాడి మతోన్మాదుల చేతిలో హతసాక్షి అయిన ప్రవీణ్ పగడాల గారిని ఎప్పుడూ తెలుగు క్రైస్తవ్యం తమ హృదయంలోనే ఉంచుకుంటుంది. యూట్యూబ్ పాస్టర్స్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని లక్షలు కోట్లు సంపాదించినంత మాత్రాన కొంతమంది ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు మతోన్మాదుల వాదన భుజాలకు ఎత్తుకొని ప్రవీణ్ పగడాల గారు తాగే చనిపోయాడని వితండవాదం చేసినంత మాత్రాన సత్యం సత్యం కాకపోదు. తెలుగు క్రైస్తవ్యానికి ఐకాన్ ప్రవీణ్ పగడాల గారు, తెలుగు క్రైస్తవ్యానికి ఐకాన్గా మారిపోయాడు ఆయన మరణం తర్వాత. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన జ్ఞానం, ఆయన చూపించిన వాక్శక్తి, ఆయన చూపించిన ఆశ్చర్యకరమైన అపరిమితమైన దేవుడి జ్ఞానం అనేక మంది సేవకులకు ఇన్స్పిరేషన్. అనేక మంది సేవకులు ప్రవీణ్ పగడాల గారి లాగా ధైర్యంగా చరిత్ర జ్ఞానంతో భవిష్యత్తు గురించిన గొప్ప ఆత్మ సంబంధమైన ఆశతోటి దేవుడి కొరకు నిలబడాలి, పోరాడాలనే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి జాన్ పాల్ని హెచ్చరిస్తున్నాను, దయచేసి మహిమ కుమారికి న్యాయం జరిగే విషయంలో జరిగిందాకా ప్రార్థన చేద్దాం, పోరాడదాం. నీ వంతు నువ్వు పోరాటం చెయ్యి, నీదేని శైలిలో నువ్వు పోరాటం చేయి. దయచేసి ప్రవీణ్ పగడాల గారి టాపిక్ మాత్రం
మహిమ కుమారి విషయంలో తేవద్దు. ఒకవేళ ప్రవీణ్ భవనాల గారు తాగే చనిపోయాడు నువ్వు చెప్పదలుచుకుంటే సపరేట్ గా వీడియోలు చేసుకో, దాని మీద సపరేట్ గా నువ్వు వీడియోలు చేసుకో. దయచేసి ఈ మాటని మనసులోకి తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.